అత్యంత విషాదం జరిగింది. 9 మంది చనిపోయారు ఒకేసారి. నిజంగా ఈ వార్త తెలిసిన తర్వాత నాకే కళ్ళంట నీళ్ళొచ్చాయన్నమాట. నిజంగా ఈ వేసవి కాలంలోని ప్రతి ఒక్కరు కూడా ఏసీని బాగా వాడుతా ఉంటారు. ఏసీ లేకపోతే గనుక ఉండలేరు. ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయన్నమాట. బయటికెళ్ళినా గాని, ఇంట్లో ఉన్నా గాని, పైనుంచి విపరీతమైన హీట్ వచ్చేస్తుంది. అసలు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. అందుకని చెప్పి చాలామంది ఎక్కువ శాతం ఏసీలు వాడుతా ఉంటారు. సో, ఇదే క్రమంలోని అతి పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోని 9 మంది చనిపోయారు. అసలు ఎక్కడ జరిగింది? ఏసీ ఎందుకు అలాగా పేలిపోయింది? అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా ఏసీ పేలిపోవడానికి ప్రధానమైన కారణాలేంటి? ఏసీ పేలకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? అనే విషయాలు ప్రతి విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి విషయం కూడా మీకు చెప్తాను. అప్పుడే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. అసలు సంఘటన ఎలా జరిగిందంటే, ఒక కుటుంబం హాయిగా జీవిస్తా ఉన్నారు. కాకపోతే ఆ కుటుంబం హాయిగా జీవించడానికి ఏసీయే కారణం. ఎందుకనుకున్నారు? ఈ వేసవి కాలంలోని ఎండ విపరీతంగా ఉంది కాబట్టి ఏసీ యేసుకొని హాయిగా ఇంట్లో ఉన్నారన్నమాట ఆళ్ళు. ఎటువంటి ఇబ్బంది లేదు. కరెక్ట్‌గా ప్రాణం హాయిగా ఉందిరా అనే టైంలోనే ఒకేసారి భడార్మని బ్లాస్టు. ఒకేసారి. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 9 మంది కూడా బయటికి ఎళ్ళకండా స్కోప్ లేకుండా అయితే మొత్తం మంటలన్నీ కూడా వ్యాపించాయి. వాళ్ళందరూ కూడా సజీవంగా దహనం అయిపోయారు. చనిపోయారు. సో, ఇది ఎలా జరిగిందంటే వాళ్ళు పొద్దునుంచి 24 అవర్స్ దాన్ని ఏసీనైతే ఆన్‌లోనే ఉంచారంట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అంత హీట్ ఎక్కువుందని చెప్పేసి ఆ ఏసీలోనే ఉన్నారాళ్ళు. ఏసీని కంటిన్యూ‌గా నడిపారు. ఈ కంటిన్యూ‌గా నడపడం వల్ల ఏదైతే కంప్రెసర్ ఉంటదో, ఆ కంప్రెసర్ ఓవర్ హీట్ అయిపోద్ది. ఈ కంప్రెసర్ ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఏదైతే కండెన్సర్ ఉంటదో, ఆ కండెన్సర్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయని చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా జరిగింది ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని ఏదైతే ప్రధానమైన సిటీయో అక్కడ ఆ ఢిల్లీలో జరిగిందన్నమాట. ఆ ఢిల్లీలోని రెండవ అంతస్తులో అయితే ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ జరగడంతోటి ఒకేసారి పక్కన ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పాపం రక్షిద్దాం అనుకున్నా గాని ఒక్కరు కూడా మిగలలేదు. ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు దాంట్లో. 9 మంది చనిపోయారు. మొత్తం కుటుంబంలో ఎవ్వరు కూడా మిగలలేదు. అసల ప్రధానంగా మనం చూసుకుంటే కంప్రెసర్ ఎందుకు హీట్ ఎక్కుతది? అసలు ఏసీ ఎందుకు బ్లాస్ట్ అవుతది? అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వేసవి కాలం ఎక్కువ మంది ఏసీ వాడుతా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. చాలా మందికి ఈ విషయాలు తెలీదు. ఈ విషయాలు తెలియకపోవడం వల్ల ఏసీని ఇష్టానుసారంగా అయితే వాడేస్తా ఉంటారు. దాన్ని మెయింటెనెన్స్ చేయరు. ఒకవేళ ఏసీ తక్కువగా వస్తుందంటే ఏదో ప్రాబ్లమ్ అనుకుంటారే గానీ, దాన్ని క్లీన్ చేయించడమో, లేదా దానికి ఏ ప్రాబ్లమ్ ఉందో ఒకసారి చూపించడమో చేయరు. తక్కువ ఏసీ వచ్చినా గానీ దాన్ని కంటిన్యూ‌గా అలాగే వాడేస్తా ఉంటారన్నమాట. సో, అలా వాడుతున్న పక్షంలోనే ఇటువంటి బ్లాస్టులు జరుగుతాయన్నమాట. ఏ విధంగా అంటే ఏసీని నిరంతరాయంగా అసల బంద్ చేయకుండా కంటిన్యూ‌గా వాడితే ఏసీ ఓవర్ హీట్ ఎక్కుద్ది. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. అలా ఓవర్ హీట్ ఎక్కడం వల్ల కంప్రెసర్ ఉంటదో, ఈ కంప్రెసర్ బాగా హీట్ ఎక్కిపోయి, ఆ కంప్రెసర్ లోపల అధిక ఉష్ణోగ్రత